తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చైర్మన్ తాలాటం నాగ సత్యనారాయణ పేర్కొన్నారు. కౌడా చైర్మన్ గా తాలాటం సత్య ప్రమాణ స్వీకార కార్యక్రమం కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ నూతన చైర్మన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి కొండబాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, డీసీసీ బ్యాంక్ చైర్మన్ తుమ్మలబాబు తదితరులు పాల్గొన్నారు. కష్టపడే వ్యక్తి కొంచెం తెలియపరుచుకోవాలని, అడ్వర్టైజ్ చేసుకోవాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాం, నాతో సహా అందరితో సహా. కానీ తలాటం సత్య పార్టీకి ఎంత కష్టపడుతున్నాడు అనే దాన్ని ఎప్పుడూ అడ్వర్టైజ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి. ఆయన పార్టీ చేసిన సేవలు ఓన్లీ కాకినాడ నియోజకవర్గానికో కాకినాడ జిల్లాకో కాదు, ఎక్కడో 10 ఏళ్ల క్రితం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎక్కడో అనంతపూర్లో ఒక సభ జరుగుతుంది, దానికి ఒక వారం ముందే వెళ్తారు. ఒక వారం ముందే వెళ్ళి అక్కడ కావాల్సిన కార్యక్రమాలు ఇతనికి తెలిసిన అక్కడ 2 3 చేర తీసుకుని, లేకపోతే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ప్రతి ఒక్క చిన్న ప్రోగ్రామ్ అయినా పెద్ద ప్రోగ్రామ్ అయినా పార్టీ ప్రోగ్రామ్ని, మన అధినేత పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ని, జనసేన పార్టీ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడంలో ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా కొంత పర్సంటేజ్ సత్యత ఉంది. అందులో 100% మనం ఇందులో దాన్ని అంగీకరించాలి. అలాగే ఎలక్షన్లో ఒక ఇన్సిడెంట్ మీ అందరికీ జరిగిన ఒక ఇన్సిడెంట్ మీ అందరికీ చెప్తున్నాను. అదే మన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళింది. అలాగా కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తని ఏదైనా మెంబర్ టు లీడర్ చేసే విధంగా ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కాదు, ఏదైనా పార్టీ ఉందంటే అది జనసేన పార్టీ. అండ్ ఆ నాయకుడు మన అధినేత పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఇంకొకసారి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల నేను కాకినాడ అర్బన్ అథారిటీ చైర్మన్గా ఈరోజు పదవి బాధ్యత స్వీకరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పేవారు ఎప్పుడు, ఇది పదవి కాదు, నేను బాధ్యతగానే స్వీకరిస్తున్నాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీ శాఖలో నెంబర్గా ఉన్నారో ఆయన బాటలో వెళ్ళే మేమందరం కూడా మాకు అప్పచెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి మేము కూడా మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది కేవలం బాధ్యత మాత్రమే. క్రమశిక్షణతో పార్టీలో పనిచేసిన ఏ కార్యకర్త అన్నా సరే ఒకరికి ముందవ్వచ్చు, ఒకరికి వెనకవ్వచ్చు. నేను కూడా ఆఖరి వరుసలో కూర్చున్న ఒకనాటి జనసేన పార్టీ కార్యకర్తనే. ఈరోజు ఈ వేదిక మీద కూడా చైర్మన్గా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే. కూడాని ఒక బలమైన శాఖగా తయారు చేసి అభివృద్ధి పనులన్నీ కూడా ద్వారా చేస్తాం. అదేవిధంగా ఏదైతే కీలకమైన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ద్వారా చేస్తాం. ఒకటొకటిగా బాధ్యతలు స్వీకరించాక కూడాని చాలా పటిష్టంగా తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించుకునేలా ఉంటాం. ఇంకో విధంగా ఇంకోటి కూడా కేవలం అభివృద్ధి ఎజెండాగా నేను ముందుకు వెళ్తానని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో 3 రోజుల పాటు జరిగే లైఫ్ స్టైల్ ఎక్స్పో శనివారం ప్రారంభమైంది. అన్ని రకాల డ్రెస్సెస్, ఫర్నిచర్, ఫుడ్ ఐటమ్స్, మరెన్నో రకాలతో ఎక్స్పోను ఏర్పాటు చేశారు. సోమవారం వరకు ఈ ఎక్స్పో అందుబాటులో ఉంటుందని, అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. జిల్లాలో O&M పనుల పురోగతిపై సుదీర్ఘ చర్చ. తాను మంచోడినట్టు జగన్ సొంత డబ్బా కొట్టుకుంటున్నారన్న మంత్రి పయ్యావుల కేశవ్. ఆయన బాధితుడు కాదు, నేర చరిత్ర కలిగిన నిందితుడు అని విమర్శ. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి డోలా. వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు డిసేబుల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా పెంచిన పెట్రోల్, డీజిల్ ఛార్జీలు తక్షణం తగ్గించాలి. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.